హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయిందనమాట. ఎందుకంటే నేను ఈరోజు మార్నింగ్ అర్లీగా ఆఫీస్కి వెళ్ళిన. సో మా ఆఫీసర్ యూకే నుంచి వస్తుంటే సో వాళ్ళని మీట్ అవ్వాలా టీంని అని చెప్పి త్వరగా బయలుదేరా. సో ఇంట్లో ఈరోజు వంట చేసుకోవడానికి కూడా టైం లేదు. అండ్ అమ్మ వచ్చింది కాబట్టి మార్నింగ్ అమ్మ వాళ్ళకి పులిహోర పప్పు చేసుకొని ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా అనమాట. అలానే సో అందుకోసం వీడియో అప్లోడ్ చేద్దాం నేను ఏం తిన్నాను అని చెప్పి. కానీ నేను సండే షాపింగ్ వెళ్ళా. సో ఆ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక చెప్పినట్టు మార్నింగే నేను ఆల్మోస్ట్ 7:30కే స్టార్ట్ అయిపోయినా ఈరోజు ఆఫీస్కి. ఎందుకంటే టీమ్కి 9 to 6:30 స్కెడ్యూల్ కాల్స్ ఉండే. సో వాళ్ళని మీట్ అవ్వాలంటే నాకు ఎంత అర్లీగా వెళ్తే అంత అర్లీగా వాళ్ళని మీట్ అవ్వచ్చు అని చెప్పేసి వెళ్ళాను. సో కొన్ని గుడీస్ వచ్చాయి అండ్ ఇలా ఆఫీస్కి రీచ్ అయిపోయినా. సో మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మర్చిపోయినా అనమాట టిఫిన్ తినడం. వాళ్ళతో మాట్లాడి మరి వర్క్ కాల్స్ అలా కంటిన్యూస్గా సో అలా మర్చిపోయినా. సో లేట్గా 11:30కి టిఫిన్ చేశాను. అప్పటికి టిఫిన్ చేసి టీ తాగా. ఇంకా అదే లంచ్ బ్రంచ్ అయిపోయింది అనమాట బేసిక్గా. తర్వాత నేను లాస్ట్ సండే మొన్న సండే షాపింగ్ చేసా. అండ్ ఈ టాప్స్ ఇవన్నీ నేను మామూలుగా అన్లిమిటెడ్లో తీసుకుంటా అని చెప్పాను కదా. సో కానీ మేము ఈసారి స్మార్ట్ బజార్ వెళ్ళినప్పుడు మన దసరాకి ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అందుకే సరే ట్రై చేద్దాము, ఇక్కడ కలెక్షన్ బాగుంది చెప్పి స్మార్ట్ బజార్, ఇంతకుముందు బిగ్ బజార్ అని ఉండే కదా. సో ఇది ఇప్పుడు స్మార్ట్ బజార్ అయిందనమాట. సో అక్కడ వెళ్ళి ఈ డ్రెస్ తీసుకున్నాను నేను, పింక్ కలర్. అది ఎందుకో చెప్తా తర్వాత. సో తర్వాత ఇంకా కొన్ని లైక్ ఇది దాంట్లోకి యాక్చువల్గా ఇవి సపరేట్ పీసెస్ అనమాట. ప్యాంటు సపరేట్, షర్ట్ ఇది టాప్ కుర్తీ సపరేట్. సో నేను ఆ రెండు మ్యాచ్ చేసుకున్నా. దానికి తోడు ఇది బ్లాక్ కుర్తీ, షార్ట్ కుర్తీ. సో నాకు ఎందుకో ఈ మధ్య షార్ట్ కుర్తీస్ బాగా నచ్చుతున్నాయి అనమాట. రీసెంట్గా ఒకటి కొన్నా, ఇంకప్పటి నుంచి ఆఫీస్కి బాగుంటుంది. ఎప్పుడు ఈ స్వెట్ షర్ట్స్ ఇవి కాకుండా, కుర్తీస్ కాకుండా ఇది కూడా బాగుంటుంది కదా అని చెప్పి రీసెంట్గా వేసుకొని వెళ్ళినప్పుడు బాగుందంటే నా కొలీగ్స్ సరే వేసుకుందామని చెప్పి షార్ట్ కుర్తీస్ అయితే మంచి కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఈ షార్ట్ కుర్తీ బ్లాక్ తీసుకున్నా. ఇందులోనే గ్రీన్ కూడా ఉండే కానీ నా హస్బెండ్ బ్లాక్ బాగుంది అంటే అది తీసుకున్నా. సో ఇది ఎక్సలెంట్ ఉందన్నమాట. లైక్ ఇది కాటన్ లాగానే కానీ ఈ లేస్ కొద్దిగా ఇలా చిన్నగా ఉండడము. అండ్ ఈ టాప్ నాకు ఎందుకో మంచి కలర్ఫుల్గా అనిపించింది అనమాట. బేసిక్గా నేను కొంచెం లైట్ కలర్స్ వేస్తాను కానీ ఇది కొద్దిగా బాగుంది, వేసుకొని ఉంటే కూడా బాగుంది అని చెప్పేసి దీన్ని తీసుకున్నా. దీనికి యాక్చువల్గా షార్ట్ కుర్తీస్కి మనం కుర్తీ ప్యాంట్ కూడా లూజ్ ప్యాంట్ లాగా ప్లాజో ప్యాంట్ వస్తుంది కదా. సో అదైతే బాగుంటుంది కదా అని చెప్పి దీంట్లోకి నేను గ్రీన్ కలర్ మ్యాచ్ చేసుకున్నాను అనమాట. సో అదైతే ఇంకో టాప్ తీసుకున్నా, దాంట్లో కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పి గ్రీన్ తీసుకున్నా. అండ్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. దాని ఫిట్టింగ్ కానీ ఈ సైడ్స్ ఇది మనం వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట ఇది. సో ఇది తీసుకున్నా. అండ్ చూసారు కదా పైపింగ్ కానీ స్టిచ్చింగ్ లైక్ మామూలుగా తీసుకొని కుర్తీస్కి మళ్ళీ స్టిచ్చింగ్కి 50 రూపీస్ ఇవ్వడం కంటే నాకు ఎందుకో ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ చాలా బాగుంది ఇది. ఇంకా దీనికి తోడు సేమ్ కొంచెం ఇదే కలర్ వస్తుంది కానీ ఇది కూడా బాగుంది అని చెప్పి తీసుకున్నాను నేను. కొద్దిగా సేమ్ ఉంది బట్ డైలీ అదేం వేసుకెళ్ళాం కదా, అప్పుడప్పుడు వేసుకెళ్తుంటాం కదా. అందులో మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ఇది చాలా బాగుంటుందని. ఈవెన్ దీంట్లోకి నా దగ్గర ఆల్రెడీ పింక్ ప్లాజో ఉంది, లేదంటే ఇందాక చూపించాను కదా ఫస్ట్ టాప్లో అదైనా వేసుకోవచ్చు, సరిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా. దీనికి తోడు మా పిల్లలకి ఇద్దరికి దివాళీకి 2 షర్ట్స్, ఒక్కొక్కటి 249 అనమాట. ఇద్దరికి సేమ్ షర్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా ప్యారెట్ గ్రీన్ కలర్, అవి తీసుకున్నా. సో ఇలా షాపింగ్ చేశాను. అండ్ బిగ్ బజార్లో మనకు తెలిసిందే కదా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్
దివాళీకి నేను దీపాలు తీసుకున్న, ఒకవేళ ఊరికి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఒకవేళ వెళ్ళేట్లుంటే అవి పనికొస్తాయి. లేదా ఈవెన్ బెంగళూరులో కూడా కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్తుంటాం కదా, సో అప్పుడు శివుడి దగ్గర పెట్టేసి రావచ్చు అని చెప్పి తీసుకున్నా. అండ్ ఈ ప్యాంట్, సో అండ్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే అనమాట. లైక్ టాప్స్ ఒక్కొక్కటి ఫస్ట్ చూపించిన పింక్ టాపు 699, ఇవన్నీ 399 షర్ట్. ఇవి టాప్స్ ఈ 3 బ్లాక్, ఇది వైట్, ఇది 2. ఇంకొకటి గ్రీన్ ప్లాజో అండ్ పింక్ ప్లాజో వచ్చేసి నాకు తెలిసి 499 అనుకుంటా. సో అంతే. అండ్ మంచిగా సెట్ చేసుకుంటే ఇది సరిపోతుంది. నేను ఇది రేపు వేసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. సో దీనికి కుర్తి ఓనీ తెచ్చుకోవాలి వెళ్ళి బయటికి, డ్రెస్ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇవన్నీ ఇలా తీసుకున్నాం. ఇంకా పిల్లలకి చెప్పాను కదా, పిల్లలకి కూడా మంచిగా ఉన్నింది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే పిల్లలకి జీన్స్ కూడా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది అనమాట. సో దివాళీకి గన్ను చూసి మా పిల్లలు గన్ కూడా కొనేసారు. సో ఇది గ్రీన్, ఇద్దరికి సేమ్, కానీ కొద్ది 249 పెద్దోడికి అయితే పెట్టవచ్చు, కానీ చిన్నోనికి అంత పెట్టాల్సిన పని లేదనిపించింది ఆ షర్ట్కి. అంటే అంత అదేమవుతుంది అంటే ఐరన్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ వింటేజ్ అని రాశారు కదా, అది ఐరన్ అలా ఏమని చేసినప్పుడు వెళ్ళిపోతుంది. సో అలానే తర్వాత కింద సెక్షన్కి వస్తే ఫుల్ మెరుస్తుంది అనమాట, ఫుల్ లైటింగ్స్, ఇక్కడ ఫుల్ స్వీట్స్ సేల్లో ఉండడము, లేదా మనకు దివాళీకి తెలిసిందే కదా డ్రై ఫ్రూట్స్ అలా గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. సో అవన్నీ కూడా అక్కడ ఫుల్ ప్యాక్ చేసి వాళ్ళు అన్ని ప్యాకింగ్ అన్ని బై 1 get 1. సో ఇవైతే యాక్చువల్గా బై 1 get 1 పెట్టినారనమాట వాళ్ళు. ఒక్కొక్కటి 899 ఎంతనో కాస్ట్ ఉంది దానికి. సో మనకి హాఫ్ ఆఫ్ ది ప్రైస్. సో అలానే ఈ క్యాండిల్స్ నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి 149కి మనకు ఆల్మోస్ట్ 12 దీపాలు వస్తాయన్నమాట. సో అది తీసుకున్నాను. చాలా మా అమ్మ ఇంతెందుకు పెట్టినావు దీపాలకి, ఇంకా మనకి ఊర్లో తక్కువకే వస్తాయి కదా నేను, కానీ నాకు ఎందుకో అవి డిజైన్ నేను మామూలుగా పెద్దగా తీసుకోను, కానీ ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నా. తెలిసిందే కదా అమ్మ వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే నచ్చదని చెప్పి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. లైక్ యాక్చువల్గా నేను ఒక షార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను అసలు ఎంత అప్గ్రేడ్ అయిపోయినామో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంతకుముందు ఇది యాక్చువల్గా నా హస్బెండ్ ఇది తీసుకో మేల్ కదా, మళ్ళీ ఆయిల్ వేసే పని లేదు అది ఇది అని చెప్పి, కానీ నాకు ఎందుకో దీపం అంటేనే ఆయిల్ వేసి అంటిస్తేనే బాగుంటుంది అని చెప్పి నేను తనకు చెప్తే సరే తనే ఇది సెలెక్ట్ చేశాడనమాట దీపాలు. ఇలా దీపాలు ఇంకా మామూలే, పిల్లలు అది కావాలి ఇది కావాలి అంటుంటే వాళ్ళతో సరిపోయింది. అక్కడ అవన్నీ తీసుకొనేసి మేము ఇంకొన్ని వెజిటేబుల్స్, మేము మామూలుగా బిగ్ బజార్ వెళ్తే మనకి ప్లక్సీ కార్డ్ వస్తుంది కదా ఆఫీస్లో, సో డెక్సో కార్డు, సో ఆ ప్లక్సీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు అని మోస్ట్లీ వెళ్తాను అనమాట. సో ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ లైక్ 59 రూపీస్కి, కొన్ని 140 రూపీస్. ఈ ప్లేట్ నాకు తెలిసి 300 ఎంతనో అనుకుంటా, 399. సో లైక్ ఏమన్నా సెలబ్రేషన్స్కి ఇప్పుడు మనం పెడుతుంటాం కదా వడి బియ్యం, అలాంటప్పటికి బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది అని చెప్పి. ఇంకా నా ఫేవరెట్ మ్యాంగోస్. సో మీలో ఎంతమంది నా మ్యాంగోస్ చట్నీ ప్రిపేర్ చేశారు, అది నేను ఒకసారి రెసిపీ షేర్ చేశాను అనమాట. నా ఫేవరెట్ చట్నీ మళ్ళీ ఇంకొకసారి చేస్తాను ఇవి మ్యాంగోస్ చేసినప్పుడు. అలానే కివీస్ అన్నీ 35 అలా ఉంటే, కివీస్ మా చిన్నోడు బాగా తింటాడని చెప్పి తీసుకున్నాం అనమాట. తినలేదంట వాడు. తింటావా? సో వీడైతే ఈ బ్యాగ్ తీసుకొని పరిగెడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ బాగా ఆడుకున్నారనమాట. వీడితో బాగా నవ్వుతున్నారు వీడిని చూసి. బ్యాగ్ తీసుకొని డింగని పరిగెట్టేస్తున్నాడు మా జనిత్. సో ఇలా మేము కొన్ని వెజిటేబుల్స్ ఇలా తీసుకొని మా షాపింగ్ కంప్లీట్ చేసామని. నాకు ఇవి ఎందుకో మంచిగా నచ్చినాయి అనమాట, కానీ ఇంకా ప్లాస్టిక్ చాలా వరకు ఇంట్లో వాడట్లేదు కాబట్టి తీసుకోలేదు. బొమ్మలు ఉన్నాయి. ఇది 6 cups 6 glasses జస్ట్ 99 రూపీస్ అనమాట. మనకు నచ్చింది అంటే నేను తీసుకోలేదు, కానీ కొన్ని అంటే బిగ్ బజార్లో కూడా డీమార్ట్ లాగా అనిపిస్తుంది కొన్ని కాస్ట్ ప్రైజెస్. కానీ నేను మళ్ళీ మా పిల్లలు మా తన్విత్ ఒక పెయిర్ ఆఫ్ నార్మల్ శాండిల్స్, నేను ఒక జత శాండిల్స్ ఇలా అన్నీ తీసుకున్నాం మేము కూడా. హోప్ యూర్ ఆల్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ చెప్పులు. Hope you are liking our videos and I'll see you next video. Bye. బాగా అలవాటు. Bye.